శ్రీమాత్రే నమ. ద్రాం దత్తాత్రేయ నమ. శ్రీ గురుభ్యో నమ. చాలామందికి నాగదోషాలు ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కొంతమందికి చర్మవ్యాధులు, అలాగే ఎముకల వ్యాధులు, కర్ణవ్యాధులు, ఇటువంటి అనారోగ్యాలు, అలాగే కాకుండా వివాహం కాకపోవడం, ఒకవేళ వివాహం అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, విశేషించి సంతానం లేకపోవడం, పంచమ స్థానం అయినటువంటి సంతాన స్థానంలో ఆ అవకాశం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నవాళ్ళకి నాగతంత్ర విధానంలో కొన్ని శాంతులు ఉంటాయి. ఈ నాగతంత్ర విధానంలో మూలమంత్రాన్ని జపం చేసి వీటితో హోమం, తంత్రహోమం చేస్తే ఆ దోష నివారణ జరుగుతూ ఉంటుంది. నాగదోషం ఉన్న వాళ్ళంటే నాగకాళి అమ్మవారిని కొలవడం వల్ల కూడా ఆ దోషం తొలుగుతూ ఉంటుంది. కొంతమందికి వంశపారంపరంగాను నాగదోషం రావడం, పిల్లలు వచ్చిన పిల్లలు దత్తత అవ్వడం, ఆ పిల్లలకి మళ్ళీ దత్తత అవ్వడం, ఇలా ఈ విధంగా నాగదోషం ఉంటూ ఉంటుంది. పాములు చంపడం వలన వచ్చిన నాగదోషం అవ్వచ్చు, పూర్వజంలో చేసినటువంటి నాగహాని, ఇటువంటి నాగదోషం ఉన్నప్పుడు, అలాగే కాలసర్పదోషం, అలాగే రాహుగ్రహం కేతుగ్రహం యొక్క దోషాలు, ఇలాంటివి పోవడానికి నాగకాళి అమ్మవారిని ఆరాధించడం శుభం. ఈ నాగకాళిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఈ నాగదోషాలు తొలగడం, అలాగే మానసాదేవి ఆరాధన కూడా శుభయుక్తంగానే ఉంటుంది. ఈ మానసాదేవి ఆరాధన వల్ల కూడా నాగదేవతల అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఈ యొక్క ప్రత్యేకమైన విధి విధానంతో అర్చించి ఈ యొక్క హోమాలతో ఈ దోషాన్ని తగ్గించుకోవచ్చు. శ్రీమాత్రే నమః.